వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్. ఈ సెషన్లో మనం స్టేట్మెంట్స్ అజంప్షన్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్కి స్టేట్మెంట్స్కి సంబంధించిన ఏ టాపిక్స్ వచ్చినా కూడా చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. సో దాంట్లో భాగంగానే ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ అజంప్షన్స్ అనే టాపిక్ మరి ఎలా చేయొచ్చు, సో ఎంత ఈజీగా అక్కడున్న స్టేట్మెంట్స్ని బట్టి అజంప్షన్స్లో మనం ట్రూ ఆర్ ఫాల్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. అయితే ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ అజంప్షన్స్ అని అంటున్నాం. మనకి ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా ఈ స్టేట్మెంట్స్ అజంప్షన్స్ నుంచి టాపిక్ ఖచ్చితంగా వస్తుంది. అయితే ఇక్కడ స్టేట్మెంట్స్ అజంప్షన్స్ అని అంటే ప్రకటనలు మరియు ఊహలు అని అంటారు. ప్రకటనలు మరియు ఊహలు. సో అజంప్షన్ అంటున్నాం, ఊహ అంటే ఒక సిచ్యువేషన్లో ఆ సిచ్యువేషన్ని అర్థం చేసుకోవడానికి ప్రతి మనిషికి ఊహ అనేది ఉంటుంది. ప్రతి మనిషికి కూడా ఒక అజంప్షన్ ఉంటుంది. అంటే ఒకటి పాజిటివ్ అజంప్షన్ కావచ్చు, నెగిటివ్ అజంప్షన్ కావచ్చు. అయితే ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ అజంప్షన్స్ అని అన్నప్పుడు రేపొద్దున మీరు ఆఫీసర్లు కాబోతుంటారు. సో ఒక ఆఫీసర్ అయిన తర్వాత మన పై ఆఫీసర్ మనకి ఒక నోటీసు జారీ చేసిన లేదా ఒక విషయాన్ని మన దృష్టికి తీసుకొచ్చినప్పుడు మన రియాక్షన్ ఎలా ఉంటుంది, మనం ఆ సిచ్యువేషన్ని అక్కడున్న స్టేట్మెంట్ని మనం ఏ విధంగా ఊహిస్తాం, పాజిటివ్ వేలో ఊహిస్తామా, నెగిటివ్ వేలో ఊహిస్తామా, సో దాన్ని బేస్ చేసుకునే ఇక్కడ మనకి ఎగ్జామ్లో సో బీయింగ్ ఏ ఆఫీసర్గా నువ్వు ఎలా ఉంటావని టెస్ట్ చేయడం కోసం, నీ ఎబిలిటీస్ని టెస్ట్ చేయడం కోసం ఈ అనలిటికల్ రీజనింగ్కి సంబంధించి మనకి ఇక్కడ స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, సో మిగతా టాపిక్స్ కూడా ఉంటాయి మనకి. ఆ టాపిక్స్ నెక్స్ట్ మనకు సెషన్స్లో డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ అని చెప్పేసి అంటున్నాం. అయితే ఈ స్టేట్మెంట్స్ అజంప్షన్స్ తీసుకునేటప్పుడు మరి ఏం ఫాలో కావాలి, మరి స్టేట్మెంట్స్ అజంప్షన్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూస్తే మనకి ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఒక ప్రకటన ఇస్తారు, ప్రకటనలో ఒక విషయాన్ని తెలియజేస్తాడు, దానికి సంబంధించి ఊహలు అజంప్షన్స్ అనేవి ఉంటాయి. అజంప్షన్స్ అనేవి ఒక 2 అజంప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ అజంప్షన్స్లో అకార్డింగ్ టు ద స్టేట్మెంట్ను మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడున్న ఊహలలో ఏ ఊహ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, ఏ ఊహ అనేది కరెక్ట్ అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయాలి. అయితే ఊహలు ఎలా ఉంటాయి అని అంటే పాజిటివ్ అజంప్షన్స్, నెగిటివ్ అజంప్షన్స్ 2 రకాలుగా ఉంటాయండి. పాజిటివ్ అజంప్షన్స్, నెగిటివ్ అజంప్షన్స్. మరి మనం ఏ అజంప్షన్ తీసుకోవాలి అని అంటే ఆల్వేస్ పాజిటివ్ అజంప్షనే తీసుకోవాలి. పాజిటివ్ అజంప్షనే ట్రూ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకు పాజిటివ్ అజంప్షనే తీసుకోవాలి అని అంటే నువ్వు బీయింగ్ ఏ ఆఫీసర్గా ఉన్నావు, నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు మంచిగా అనిపించినా అనిపించకపోయినా నువ్వు అక్కడున్న సిచ్యువేషన్కి, అక్కడున్న సంఘటనకి లోబడి ఉండాలి. ఎందుకంటే నువ్వు ఆఫీసర్, అవునా కదా? సో నువ్వు గవర్నమెంట్కి సపోర్టెడ్గానే మాట్లాడాలి, ఓకేనా? ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది నీకు నచ్చినా నచ్చకపోయినా గవర్నమెంట్ అంటే ప్రభుత్వానికి అనుకూలంగానే ఒక ఆఫీసర్ అనే వ్యక్తి పనిచేయాలి. సొంత నిర్ణయాలకు తావు లేదు, గుర్తుపెట్టుకోండి. సో అందుకే ఇక్కడ పాజిటివ్లో ఆలోచిస్తాం. సో ఆల్వేస్ పాజిటివ్ థింకింగ్ ఉండాలి, ఓకేనా? రైట్. సో పాజిటివ్ థింకింగ్. ఓన్ డెసిషన్స్ అస్సలు తీసుకోవద్దు, ఓన్ డెసిషన్స్ అస్సలు మేక్ చేయొద్దు. అంటే సొంత నిర్ణయాలకు అస్సలు తావు ఉండదండి, ఓకే? రైట్. సో ఇది మనకు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది. అప్పుడు మనకి ఇంకొకటి ఏంటి అని అంటే అకార్డింగ్ టు ద స్టేట్మెంట్కి లోబడి మాత్రమే ఆలోచించాలి. స్టేట్మెంట్ పరిధిలో మాత్రమే నీ ఊహ అనేది ఉండాలి. అవుట్ ఆఫ్ ద బౌండరీ అనేది నువ్వు ఊహించొద్దు. నీ సొంత ఊహలు స్టేట్మెంట్కి బియాండ్గా కాకుండా స్టేట్మెంట్ అవుట్ ఆఫ్ బౌండరీస్లో ఆలోచనలు ఇవేం ఉండొద్దు, ఓకేనా? రైట్. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది. అయితే రెండిట్లలో 2 అజంప్షన్స్లో ప్రకటనని పోలి ప్రకటనకి దగ్గరగా రిలేటెడ్గా ఏదైతే ఉంటుందో దాన్ని మనం సింపుల్గా సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ప్రకటనలో చెప్పిన అంశానికి రిలేటెడ్గానే ఉండాలి. ప్రకటనలో చెప్పిన అంశానికి రిలేటెడ్గా కాకుండా సొంత నిర్ణయాలలాగా ఉన్నట్లయితే దాన్ని తీసుకోవద్దు. అయితే ఇంకొక విషయం ఇక్కడ మనకి
ఈ అజంప్షన్స్కి సంబంధించి ఫాలో అవ్వాల్సినవి, ఫాలో కాకుండా ఉండాల్సినవి కొన్ని అంశాలు ఉంటాయి. మరి ఎప్పుడెప్పుడు అజంప్షన్ని మనకి మెన్షన్ చేస్తారు, స్టేట్మెంట్లో ఎట్లాంటి అంశం ఇస్తారు అనే దాని గురించిన విషయాలు మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఏంటనంటే డూ ఫాలోస్ అని చెప్పేసి అని అన్నాం. ఖచ్చితంగా మనం ఫాలో కావాల్సిన కొన్ని రూల్స్ ఏంటి, అండ్ ఇక్కడ ఫాలో అయితే మనకి బెనిఫిటబుల్గా ఉండే అంశాలు ఏంటి అని అంటే, మనకి ఫస్ట్ ఇక్కడ చూడండి, నోటీసు, కంప్లైంట్స్, యాడ్ మెసేజెస్ ఆర్ ట్రూ అని చెప్పేసి అని అన్నాడు. అయితే మనకి ఏం చేస్తాడనంటే స్టేట్మెంట్లో నోటీసులు ఇస్తాడు, స్టేట్మెంట్స్లో కంప్లైంట్స్ ఇస్తాడు, స్టేట్మెంట్లో యాడ్ మెసేజెస్ అంటే అడ్వర్టైజ్మెంట్స్ అని అంటాం, ప్రకటనలు అని చెప్తాం. సో ఆ యాడ్ మెసేజెస్కి సంబంధించిన అంశాలు అనేవి ఖచ్చితంగా ట్రూ అవుతాయి అని అంటున్నాడు. ఎస్, మనకి ఈ స్టేట్మెంట్స్, కంప్లైంట్స్ ఏది ఇచ్చినా కూడా అది కరెక్టే. ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండంటే అది కరెక్టే, ఓకేనా. ఒక నోటీస్ ఇష్యూ చేసిండంటే అది కరెక్ట్ కాదేమో, అది తప్పేమో నువ్వు అనుకోవడానికి అవకాశం లేదు. అది ట్రూనే, ట్రూ అయింది కాబట్టే ఇచ్చాడు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. రైట్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, వర్డ్స్ లైక్ రికమెండేషన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిక్వెస్ట్స్ ట్రూ అని చెప్పేసి అన్నాడు. అంటే ఏదైనా రికమెండేషన్ చేసిన విధంగా ఉన్నట్లయితే, లేదా ఒక ఇన్స్ట్రక్షన్ కనుక జారీ చేశాడు అనుకోండి, లేదా ఒక సజెషన్ కనుక ఇచ్చాడు అనుకోండి, లేదా రిక్వెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిక్వెస్ట్లు, సజెషన్స్ ఇవన్నీ కూడా ట్రూనే అవుతాయి అని అంటున్నాడు, ఓకేనా. రైట్. సో ఇక్కడ ఏదైనా రికమెండేషన్ చేసినా, ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా కూడా అవి కూడా ట్రూనే, ఓకే. రైట్. సో నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్కి సంబంధించి గవర్నమెంట్ పాలసీస్కి సంబంధించినవి కూడా ఖచ్చితంగా ట్రూనే అవుతాయి అని చెప్తున్నాడు, ఓకే. ఇక్కడ ఏంటి, సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన ఇష్యూస్, అలాగే మనకి గవర్నమెంట్ పాలసీస్ అంటున్నాడు. సో సోషల్ వెల్ఫేర్కి సంబంధించినవి, గవర్నమెంట్ పాలసీస్, ఇవన్నీ కూడా మనకి అజంప్షన్స్లో కనుక ఇచ్చినట్లయితే దోస్ అజంప్షన్స్ ఆర్ ఆల్వేస్ ట్రూ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు, ఓకేనా. రైట్. మరి ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. ఇంకోటి ఏమంటున్నాడు అంటే వర్డ్స్ లైక్ మెనీ, సమ్, మచ్ అండ్ మోస్ట్ ఆర్ ట్రూ అంటున్నాడు. అయితే మనకి అజంప్షన్స్లో కనుక ఏమంటున్నాడు, మెనీ అంటే చాలా అని కానీ, ఓకేనా, సమ్ కొన్ని అని కానీ, మచ్ అన్నా కూడా మనకి చాలానే వస్తుంది, మోస్ట్ అన్నా కూడా ఎక్కువగా అని చెప్పేసి వస్తుంది. ఇలాంటివి ఏవైనా పదాలు కనిపిస్తే ఆ పదాలు కూడా ట్రూనే అవుతాయి అని చెప్పేసి చెప్తున్నాడు, ఓకేనా. రైట్. ఇక్కడ కొన్ని పదాలు మనకి ఇస్తాడు, ఓకేనా, అన్ని, మొత్తము అని ఇలా కొన్ని మాట్లాడతాడు అన్నట్టు. అట్లాంటి సందర్భాలలో అవి ట్రూ అవుతాయా కాదా అని చెప్పేసి చెప్తున్నాడు. చాలా అనేది, ఎక్కువగా అనేది, కొన్ని అనేది ట్రూ అవుతుంది ఇక్కడ మనకి అజంప్షన్స్లో అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఈ విషయాలు, ఈ ఇన్స్ట్రక్షన్స్, సో ఇక్కడున్న ఈ 4 స్టేట్మెంట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే క్వశ్చన్ చేసేటప్పుడు వీటికి సంబంధించి ఏదొచ్చినా కూడా నువ్వు ట్రూ అని ఈజీగా పెట్టడానికి అవకాశం ఉంటుంది. లేదంటే అజంప్షన్ అంటే ఏంటో నాకు తెలియదు, నేను ఏం చేయాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు, అక్కడ ఇచ్చిన క్వశ్చన్ని నేను అస్సలు అర్థం చేసుకోనని స్కిప్ చేస్తారు. కానీ స్కిప్ చేయాల్సిన అవసరం అస్సలు లేదండి. సింపుల్, మనము ఈ టెక్నిక్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఈ ఇన్స్ట్రక్షన్స్ కొన్ని చదువుకొనే మనం అక్కడ అప్లై చేస్తే బెటర్. నెక్స్ట్ చూడండి, డోంట్ ఫాలో అంటున్నాడు. డోంట్ ఫాలో ఏం చెప్తున్నాడు అని అంటే వర్డ్స్ లైక్ ఓన్లీ, ఆల్, వై, వాట్, దీస్, బట్, డెఫినెట్లీ ఆర్ ఫాల్స్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఏంటి సార్ ఈ వర్డ్స్ అన్ని అని అంటే, ఇంగ్లీష్లో ఇక్కడ వర్డ్స్ ఇచ్చాము, నేను తెలుగులో మీకు చెప్తాను, మీరు ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వర్డ్స్ లైక్ ఓన్లీ అంటే అది మాత్రమే, అంటే మాత్రమే అంటాడు. ఆల్ అన్ని అంటాడు. వై క్వశ్చన్ చేస్తున్నాడు, క్వశ్చన్స్ కూడా రాంగ్ అవుతాయి. క్వశ్చన్ చేయొద్దు, అజంప్షన్స్లో క్వశ్చన్ చేయొద్దు, ఓకేనా. నువ్వు ఫాలో కావాలి. నీ పై ఆఫీసర్ నీకు విషయం చెప్పిండు, నువ్వేం చేయాలి, ఎస్ సార్ ఫాలో చేద్దాము అని చెప్పేసి నువ్వు అనాలి. కానీ ఎందుకు చేస్తావు, అట్లెట్లా చేస్తావు అని చెప్పేసి నువ్వు అడుగుతావా? అస్సలు అడగద్దు కదా. సో కాబట్టి నువ్వు అడగద్దు అని అంటే ఇగో నువ్వు ఫాలో కావాల్సిన విషయాలు ఇక్కడ వై, వాట్, దీస్, బట్, డెఫినెట్లీ, ఖచ్చితంగా అనేది యూజ్ చేయొద్దంట. నెక్స్ట్ దీస్, ఇవన్నీ కూడా అంటే దీస్ ఇవి అని చెప్పేసి, లేదా ఇవన్నీ అని చెప్పేసి అంటాం కదా. వాట్, వై, ఆల్, ఓన్లీ అని చెప్పేసి ఈ వర్డ్స్ ఆర్ ఫాల్స్ అని చెప్పేసి అని అన్నాడు. ఇవన్నీ కూడా వచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయొద్దు, వాటిని వదిలేయాలి అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఏం చేస్తాం, స్కిప్ చేయాలి అంతే,
చేసేదేం లేదు కదా, రైట్. ఇక నెక్స్ట్ మనం తర్వాత ఏం చేయాలి అంటే పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఆల్వేస్ ఫాల్స్ అన్నాడు. గతానికి సంబంధించి భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు ఏమున్నా కూడా అవన్నీ కూడా ఫాల్స్ అని చెప్పేసి కొట్టి పడేయమని చెప్పేసి చెప్తున్నాడు. ఏం చేస్తావు, కొట్టి పడేయగంతే, ఏం చేయాల్సిన అవసరం లేదు. అంటే గతానికి సంబంధించిన ఏ ఇష్యూ ఇచ్చినా, భవిష్యత్తుకు సంబంధించిన ఏ ఇష్యూ గురించి మాట్లాడినా మనం చేయాల్సిన అంశం ఏంటి అని అంటే సింపుల్గా దాన్ని పక్కన పడేయడమే. ఓకేనా, రైట్. సో ఇవి మనం ఫాలో కావాల్సినవి కాకుండా ఉన్నటువంటివి. సో డోంట్ ఫాలో అంటున్నాం, డూ ఫాలో అంటున్నాం. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ప్రతి అభ్యర్థి కూడా గుర్తుపెట్టుకోవాల్సినవి. ఈ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకుంటే తర్వాత నువ్వు క్వశ్చన్స్ చేసేటప్పుడు ఈజీ అయిపోతుంది. ఓకేనా, రైట్. సో డూ ఫాలో కింద ఒక 4 అంశాలు, డోంట్ ఫాలో కింద ఒక 2 అంశాలను మనం ఇక్కడ మాట్లాడుకున్నాం. అయితే క్వశ్చన్ చేసేటప్పుడు మీకు ఇంకా సింపుల్గా కొన్ని నేను విషయాలు చెప్తుంటా. అక్కడ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్మెంట్కి సంబంధించి స్టేట్మెంట్లోనే మనకు కావాల్సిన డాటా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అజంప్షన్స్లో దానికి లోబడి ఒక పాజిటివ్ నోట్లో నువ్వు ఆలోచిస్తే సరిపోతుంది, అంతే. ఇంతకు మించి నువ్వు ఎక్కువగా థింక్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకేనా, ప్రెషర్ అవసరం లేదు, మస్తు ప్లెజర్గా చెయ్యి. ఓకే, రైట్. సో ఇప్పుడు మనము క్వశ్చన్స్లోకి వెళ్దాం. అయితే ఆల్వేస్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, క్వశ్చన్ చేసేటప్పుడు నువ్వు ఆఫీసర్ అని గుర్తుపెట్టుకో. ఎవరు నువ్వు? ఆఫీసర్ నువ్వు, అవునా కదా? సో నువ్వు ఆఫీసర్ అని గుర్తుపెట్టుకో, నువ్వు ఆఫీసర్ లాగా ఆలోచించు. కాబోయే ఆఫీసర్వే నువ్వు, కానీ ఇప్పుడు కూడా ఆఫీసరే. ఎందుకు? నువ్వు చదువుతున్నావు కదా, ఒక ఉద్యోగం కోసం నువ్వు చదువుతున్నావు అంటే ఒక ఆఫీసర్ లాగానే ఫీల్గా. అండ్ దట్టు అనలిటికల్ రీజనింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫీల్ కావాల్సిందే. సో ఆఫీసర్లారా మీ అందరికీ చెప్తున్నా, నువ్వు ఆఫీసర్ అనుకో, పాజిటివ్ మైండ్ సెట్లో ఉండు, ఓన్ థింకింగ్ అనేది చేయకు, నీ సొంత నిర్ణయాలకు తావివ్వకు. ఈ 3 ఫాలోగా ఆన్సర్ వట్టికి వస్తుంది, చాలా సింపుల్. ఓకేనా, రైట్. క్వశ్చన్స్ చూద్దాం ఇక. సో ఇక్కడ క్వశ్చన్ ఉంది, ఒకసారి చూడండి. స్టేట్మెంట్. సో ఇక్కడ మీరు చూస్తే ప్రకటన ఇచ్చాడు. 5 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల వయస్సులో పిల్లలను పాఠశాలలో చేర్చడం మంచిది అంటున్నాడు. సో స్టేట్మెంట్ ఏమన్నాడు తెలుసా? 5 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల వయసులో పిల్లలనట పాఠశాలలో చేర్చడం మంచిది అంటున్నాడు. ఇది స్టేట్మెంట్లో ఉన్న విషయం. ఇప్పుడు చూడండి, మరి అజంప్షన్ ఏంటి? అజంప్షన్ ఊహలు 2 ఉంటాయి కదా. ఊహలు పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఆ పాజిటివ్ నెగిటివ్లో నువ్వు పాజిటివ్ సెలెక్ట్ చేసుకో. ఎట్లా? ఫస్ట్ వన్, ఆ వయసులో పిల్లవాడు తగిన అభివృద్ధికి చేరుకుంటాడు మరియు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు అంటున్నాడు. అయితే 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసులో పిల్లల్ని స్కూల్లోకి చేర్చడం మంచిది అన్నాడు కదా. ఎందుకు మంచిది అనే నీ అజంప్షన్ ఏంటి అనంటే, ఆ టైంలో ఆ 5 సంవత్సరాల వయసులో పిల్లగాడు అనేటోడు కొద్దిగా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు, వానికి కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి. ఆ టైంకి తగిన అభివృద్ధి స్థాయి అని అంటే వాడు కొంత డెవలప్ అయ్యిండు అని అన్నట్టు. సో అది కరెక్టే కదా. మరి అందుకే ఆ టైంలో పంపించమని చెప్పేసి చెప్తున్నాడు. ఎస్, కరెక్టే, వాడు నేర్చుకోవడానికి అప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఎస్, దట్స్ ట్రూ. ఇప్పుడు నెక్స్ట్, పాఠశాలల్లో 6 ఏళ్ళు దాటిన పిల్లలను చేర్చుకోవడం లేదు అంటున్నాడు. పాఠశాలలో 6 ఏళ్ళు దాటితేనట చేర్చుకోవడం లేదు అంటున్నాడు. స్టేట్మెంట్లో మనకు అట్లా చెప్పిండా? 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల వయసులో చేర్చడం మంచిది అన్నాడు. 5 అంతకంటే ఎక్కువ సంవత్సరాలు అన్నాడు, కానీ 6 సంవత్సరాలను చేర్చుకోవట్లేదు. 6 సంవత్సరాల గురించి మాట్లాడిండా? మాట్లాడలే. నువ్వెందుకు మాట్లాడతావు ఇక్కడ? మరి బయటికి పంపి, దీన్ని క్యాన్సిల్ చేయి. ఓకేనా? సో కాబట్టి ఇది రాంగ్ అవుతుంది, రైట్? సో ఇప్పుడు ఏది? ఓన్లీ 1 కరెక్ట్. ఊహ 1 మాత్రమే అవ్యక్తమైంది అంటే సో అజంప్షన్ 1 ఓన్లీ ఫాలోస్ అని చెప్పేసి చెప్తున్నాం. ఓన్లీ అజంప్షన్ 1 ఫాలోస్ అండి ఇక్కడ. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ తర్వాత క్వశ్చన్ ఉంది. స్టేట్మెంట్లో ఏంటి అని అంటే, రైలు కంపార్ట్మెంట్లో హెచ్చరిక. మనకి ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఓకేనా? సో ఒక హెచ్చరిక ఏంటి అని అంటే, రైలు ఆపడానికి చైన్ లాగండి, సక్రమంగా ఉపయోగించకపోతే జరిమానా 500. మీరు ఎప్పుడన్నా ట్రైన్ ఎక్కిర్రా? ట్రైన్లో ట్రావెల్ చేస్తే మనకి మన సీటు పక్కన చైన్ ఉంటుంది.
దాని కింద సేమ్ ఈ నోట్ రాసి ఉంటుంది. ఈ నోట్ రాసి ఉంటుంది, రైలు ఆపడానికి చైన్ లాగండి, సక్రమంగా ఉపయోగించకపోతే 500 జరిమానా వేస్తామని చెప్పేసి. అయితే ఇప్పుడు అకార్డింగ్ టు దిస్ స్టేట్మెంట్ ఇక్కడ మనం అజంప్షన్ ఏం చేయాలి అంటున్నాడు. ఎస్, రైలును ఆపడానికి చైన్ లాగమంటున్నాడు, కరెక్టే. రైలును ఆపడానికి చైన్ లాగమంటున్నాడు. సక్రమంగా ఉపయోగించకపోతే 500 జరిమానా. అంటే దాన్ని ప్రాపర్గా యూజ్ చేయకుండా ఇంప్రాపర్గా యూజ్ చేసేటోడు కూడా ఎవడో ఉంటాడు అనే కదా ఆయన ఉద్దేశం. అందుకే కదా మనకు ఆయనే దానికి ఫైన్ వేస్తాం, జరిమానా వేస్తామని చెప్పిండు. సో ఈ విధంగా నువ్వు స్టేట్మెంట్ని అర్థం చేసుకుంటే యూ విల్ గెట్ ద క్లారిటీ. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఏమంటున్నాడు అని అంటే ఇక్కడ కొంతమంది అలారం చైన్ను దుర్వినియోగం చేస్తారు అంటున్నాడు. ఎస్, కరెక్టే. కొంతమంది అలారం చైన్ని దుర్వినియోగం చేస్తారు, మిస్యూజ్ చేస్తారు అంటున్నాడు. మిస్యూజ్ చేస్తారు కాబట్టే 500 జరిమానా అని చెప్పేసి సక్రమంగా వినియోగించకపోతే, అంటే ఎవరైతే మిస్యూజ్ చేస్తారో వాళ్ళ కోసం చెప్పాడు. అవునా కదా? రైట్. సో నెక్స్ట్, కొన్ని సందర్భాలలో ప్రజలు నడుస్తున్న రైలును ఆపాలనుకోవచ్చు అంటున్నాడు. కరెక్టే, ఇది కూడా కరెక్టే. సమ్ టైమ్స్, కొన్ని సందర్భాలలో మనకు సమ్ అనేది వచ్చింది, కొన్ని అనేది తీసుకుంటాం అనుకున్నాం. అన్ని సందర్భాలలో అంటే తప్పు అవుతుంది, కానీ కొన్ని సందర్భాలలో అంటే తప్పు కాదు. ఓకేనా? కొన్ని సందర్భాలలో ఎమర్జెన్సీ కేసెస్ ఉంటాయి. దొంగలు పడ్డారు ట్రైన్లో, ఆపుతాం. ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటుంది, ఆపేస్తాం. ఓకేనా? సో ఏదైనా అక్కడ ప్రమాదం జరిగింది, ట్రైన్ చైన్ లాగుతాం. ఏదైనా ఎమర్జెన్సీ ఇన్సిడెంట్స్ ఉంటాయి, మనము ట్రైన్ ఆపాలనుకుంటాం. ఆ టైంకి టీటీ ఉండడు, డ్రైవర్కి మనం లోకో పైలట్కి చెప్పలేం. సో కాబట్టి అప్పుడు చైన్ లాగుతాం కదా. సో కాబట్టి ఇక్కడ రైలును ఆపాలనుకోవచ్చు అంటున్నాడు. ఎస్, కొంతమంది ఖచ్చితంగా ఆ రైలును ఆపాలనుకోవచ్చు. మీరు ఒక విషయాన్ని గమనిస్తే, కొంతమంది అలారం చైన్ని దుర్వినియోగం చేస్తారు అన్నాడు, కానీ అందరూ దుర్వినియోగం చేస్తారు అని చెప్పేసి అనలే. అందుకే ఆల్ అనేది తప్పుగా ఉంటుంది, సమ్ అనేది ట్రూగా ఉంటుంది అని. అంటే సమ్ అనే వర్డ్ వచ్చినప్పుడు యూజ్ చేయొచ్చు, ఆల్ అనే వర్డ్ వచ్చినప్పుడు తీసేయాలని చెప్పిండు కదా. ఇక్కడ రెండు కొంతమంది కొన్ని సందర్భాలు అన్నాడు కాబట్టి ట్రూ అయిందా కాలేదా అట్లాగా అన్నట్టు. సో ఇట్లా కొన్ని మనం రిలేట్ చేసుకుంటే డెఫినెట్గా మనం సక్సెస్ఫుల్గా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు రెండు కూడా కరెక్టే, బోత్ ఫాలోస్. ఏంటిది అది? 1 మరియు 2 అవ్యక్తమైనవి అంటున్నాడు. ఇక్కడ మీరు ఒకసారి అజంప్షన్స్, దానికి సంబంధించిన ఆప్షన్స్ కనుక మనం చూసినట్లయితే, ఆప్షన్స్ అనేవి మనకి ఇక్కడ ఉన్నట్టుగానే మెన్షన్ చేస్తాడు. అజంప్షన్ 1 ఫాలోస్ అంటాడు, అజంప్షన్ 2 ఫాలోస్. ఊహ 2 మాత్రమే అంటాడు. అంటే ఓన్లీ సెకండ్ 1 ట్రూ అయినప్పుడు మాత్రమే సెకండ్ 1 అని తీసుకుంటాం. ఓన్లీ ఫస్ట్ 1 మాత్రమే ట్రూ అయినప్పుడు ఫస్ట్ 1 అని చెప్పేసి తీసుకుంటాం. సో 1 లేదా 2 అవ్యక్తంగా ఉంది అని అంటే, ఐదర్ ఆర్ కేసు వచ్చినప్పుడు 1 లేదా 2 అని అంటాం. 1 లేదా 2 అవ్యక్తమైనది కాదు అని అంటే, నన్ ఆఫ్ దీస్ అన్నప్పుడు నైదర్ నార్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. సో 1 మరియు 2 అవ్యక్తమైనవి అని అంటే అవి బోత్ ట్రూ అని అన్నప్పుడు ఈ 2 అవ్యక్తమైనవి 2 కూడా ఫాలో అవుతున్నాయి అని చెప్పేసి చెప్తాం. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, తర్వాత స్టేట్మెంట్ ప్రకటన. మన దేశంలోని ప్రతి గ్రామానికి ఒక పాఠశాలను అందించి హాజరును అమలు చేస్తే అది విద్యారంగంలో గణనీయమైన విజయం అవుతుంది అని అన్నాడు. నువ్వు ఒక ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా ఉన్నావనుకో, ఓకేనా? సో ఎడ్యుకేషన్కి సంబంధించిన డిపార్ట్మెంట్లో నువ్వు ఒక ఆఫీసర్గా ఉన్నావు. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ వచ్చింది, నీ అజంప్షన్ ఏంటో చెప్పు. ఇప్పుడు ఇక్కడున్న అజంప్షన్స్లో ఏది ట్రూ అవుతుందో అకార్డింగ్ టు ది స్టేట్మెంట్ నువ్వు ఆలోచించాలి. ఓకేనా? రైట్, చూద్దాం మరి. సో మన దేశంలో ప్రతి గ్రామానికట ఒక పాఠశాలను అందించి హాజరును అమలు చేస్తే అది విద్యారంగంలో గణనీయమైన విజయం అవుతుంది అని అన్నాడు. అయితే అజంప్షన్ చూద్దాం. గ్రామాల్లో పిల్లలు సక్రమంగా బడికి వెళ్ళడం లేదు అంటున్నాడు. ఎస్, ఇప్పుడు మరి సక్రమంగా బడికి వెళ్ళట్లేదు అంటున్నాడు. అవునా? మరి
అంటే ఇక్కడున్న స్టేట్మెంట్ ప్రకారం కరెక్టే అవుతుంది. ఎందుకు అది అని అంటే, అవును గ్రామాలలో పిల్లలు సక్రమంగా బడికి వెళ్ళడం లేదు, ఎందుకు బడికి వెళ్ళడం లేదని నువ్వు అజంప్షన్, నువ్వు ఊహిస్తున్నావు అని అంటే, ప్రతి గ్రామానికి ఒక పాఠశాలను అందించి హాజరును అమలు చేయాలి అంటున్నాడు. హాజరును అమలు చేయాలి అంటే అటెండెన్స్ పర్సెంట్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలంటే అటెండెన్స్ పర్సెంటేజ్ ఉండట్లేదనే కదా, హెచ్చు తగ్గులు ఉందనే కదా అర్థం. సో అటెండెన్స్ పర్సెంటేజ్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది కాబట్టి మనల్ని ఏమంటున్నాడు అంటే హాజరు శాతాన్ని ఫాలో చేస్తే విద్యారంగంలో గణనీయమైన విజయం అవుతుంది అని చెప్తాడు. హాజరు శాతాన్ని మనం హాజరుని ఫోర్స్ఫుల్గా అక్కడ ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుంది అంటున్నాడు. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామనంటే, గ్రామాల్లో పిల్లలను సక్రమంగా బడికి వెళ్ళడం లేదంటే అకార్డింగ్ టు దిస్ స్టేట్మెంట్ కరెక్టు, నీ సొంత ఆలోచన ఇంప్లిమెంట్ చేసి మా ఊర్లో పిల్లలందరూ బడికి పోతున్నారు సార్, ఎందుకు బడి తప్పిస్తున్నారని నువ్వు ఫీల్ అయితే అక్కడ దాన్ని రాంగ్ పెడతావు. కానీ సొంత ఆలోచనలకి తావులేదు, గుర్తుపెట్టుకో. ఓకేనా? రైట్. నెక్స్ట్, ప్రతి గ్రామానికి పాఠశాలను అందించడం అభిలషణీయం అంటున్నాడు. ఎస్, ఇది కూడా ట్రూనే అండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ప్రతి గ్రామానికి ఒక పాఠశాలను అందించి అని అన్నాడు. అందించడం వల్ల గణనీయమైన విజయం అవుతుంది అని చెప్పేసి అంటున్నాడు. ఇక మధ్యలో హాజరుత శాతం పెంచడం అన్నాడు, అది అక్కడ సిచ్యువేషన్ అనుకోండి. బట్ ఇక్కడున్న అజంప్షన్కి మనం రిలేట్ చేస్తే పాఠశాలను అందించడం వల్ల ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తాం, విద్యారంగంలో మార్పులు వస్తాయి అంటున్నాడు. కాబట్టి ఎస్, ప్రతి గ్రామానికి పాఠశాలను అందించడం అభిలషణీయం మీన్స్ సంతోషకరము అని అంటున్నాడు అన్నట్టు. సో దట్స్ గుడ్ థింగ్ అని చెప్పేసి మనతో చెప్తున్నాడు. కాబట్టి ఇవి రెండు కూడా కరెక్టే. ఓకేనా? రెండు కూడా ట్రూనే అవుతాయి. అకార్డింగ్ టు ద స్టేట్మెంట్ మన ఆలోచన అనేది ఉండాలి, అంతకు మించి మారొద్దు. రైట్? సో నెక్స్ట్, రెండు కూడా కరెక్టే అవుతున్నాయి. సో 5th వన్లో ఉన్నటువంటిది రెండు కూడా కరెక్టే. ఓకేనా? నెక్స్ట్ తర్వాత చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి స్టేట్మెంట్ ఉంది. ఇక్కడ ప్రకటన ఏమన్నాడు అనంటే, విజయం సాధించిన తర్వాత కూడా వినయంగా ఉండండి అంటున్నాడు. సో నువ్వు విజయం సాధించిన తర్వాత కూడా కొద్దిగా వినయంగా ఉండు అంటున్నాడు. అంటే ఒబీడియంట్గా ఉండండి అంటున్నాడు. ఒక సజెషన్ చేస్తున్నాడు, ఆయన ఆర్డర్ వేయట్లేదు, ఒక సజెషన్, ఒక ఇన్స్ట్రక్షన్ లాగా. ఓకేనా? సో ఇది సజెషన్ అని అంటాం. అంటే నేను ఏమంటున్నాడు అంటే, రేపు పొద్దున మీరు ఆఫీసర్లు అయిన తర్వాత చాలామంది చెప్తారు, సో అనుకువగా ఉండాలి, కొద్దిగా మనము సక్సెస్ వచ్చిన తర్వాత చాలామంది ఆ సక్సెస్ ఫీలింగ్ని చూపిస్తారు, కానీ సక్సెస్ వచ్చినా కూడా మనం ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటే చాలా మంచిదని మనం జనరల్గా రియల్ లైఫ్లో చెప్తుంటారు కదా. అట్లాంటిదే ఇక్కడ ఒక విషయము, విజయం సాధించిన తర్వాత కూడా వినయంగా ఉండండి అంటే ఒబీడియంట్గా ఉండండి అని చెప్పేసి ఒక సలహా ఇస్తున్నాడు, ఒక సజెషన్ చేస్తున్నాడు. అంటే ఈ సలహా ఎందుకు ఇస్తున్నాడు, మరి ఈ సజెషన్ ఎందుకు చేస్తున్నాడు అనేది ఒక్కసారి నువ్వు ఆలోచిస్తే నీకేం గుర్తొస్తుంది? ఈయనకి ఎక్కడ పనిలోకి ఇస్తున్నాడు అని అనుకుంటావా? అసలు అనుకోమట్లా. కానీ మనం ఇక్కడ అజంప్షన్ చేస్తే గెలిచిన తర్వాత చాలామంది వినయంగా ఉంటారు అని చెప్తున్నాడు. గెలిచిన తర్వాత చాలామంది వినయంగా ఉంటారు అని అన్నాడు. ఉంటారు కావచ్చు, ఇక్కడ ఆయన చెప్పిన కాంటెక్స్ట్కి ఇక్కడ సిచ్యువేషన్కి సంబంధం ఏంటి? ఉంటారు అనేది రియల్ లైఫ్లో రియల్గా నువ్వు అనుకునే విషయం. ఓకేనా? కానీ చాలామంది వినయంగా ఉంటారు అని అంటే ఈయన వినయంగా ఉండండి అని ఎందుకు చెప్పిండు? చాలామంది వినయంగా ఉండరు కాబట్టే చెప్పిండు. సో గెలిచిన తర్వాత చాలామంది వినయంగా ఉంటారు అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇక్కడ తప్పు. సాధారణంగా మనుషులు అనుకువగా ఉండరు అంటున్నాడు. ఎస్, సెకండ్ వన్ ట్రూ. ఎందుకంటే అనుకువగా ఉండరు కాబట్టే, సో అనుకువగా ఉండరు కాబట్టే ఆయన ఉండండి అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకేనా? రైట్. కాబట్టి ఓన్లీ సెకండ్ వన్ మాత్రమే ట్రూ అవుతుంది. సో అజంప్షన్ 2 ఓన్లీ ఫాలోస్ అని చెప్తాము. ఓకేనా? రైట్. చాలామంది వినయంగా ఉంటారు, కానీ ఈయన చెప్పిన కాంటెక్స్ట్ ప్రకారం మనకి ఆయన వినయంగా ఉండరు కాబట్టే మనకు ఆ విషయాన్ని చెప్తున్నాడు. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది. ఏమని అనంటే, మీ డబ్బును 5 నెలల్లో రెట్టింపు చేయండి అని చెప్పేసి అంటున్నాడు. ఒక ప్రకటన మీన్స్ ఒక అడ్వర్టైజ్మెంట్, యాడ్ అని అంటాం దీన్ని.
యాడ్ అంటాం, అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి కదా, సో అలాగా ఇదొక అడ్వర్టైజ్మెంట్. ఏమని? 5 నెలల్లో మీ డబ్బును రెట్టింపు చేసుకోండి. మనకు ఒక విషయం మాట్లాడుకున్నాం, అడ్వర్టైజ్మెంట్ వచ్చింది అనుకోండి, నోటీస్ కానీ అడ్వర్టైజ్మెంట్ కానీ, ఓకేనా, ఇవి ట్రూ అవుతాయని చెప్పేసి మనం అనుకున్నాం స్టార్టింగ్లో. అంటే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండంటే అది కరెక్ట్ కాబట్టే ఇస్తాడు ఆయన, అవునా కదా? రైట్. ఇప్పుడు అజంప్షన్, హామీ నిజమైనది కాదు అంటున్నాడు. తప్పు ఇది. ఎందుకంటే ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది అని అంటే ఆ అడ్వర్టైజ్మెంట్ కరెక్ట్ అయితేనే అడ్వర్టైజ్మెంట్ వస్తుంది అంటున్నాడు. సార్ రియల్ లైఫ్లో మస్తు ఫ్రాడ్స్ ఉంటాయి కదా, నేను రియల్ లైఫ్ గురించి మాట్లాడట్లేదు, నీ సొంత నిర్ణయాల గురించి మాట్లాడట్లేదు మళ్ళీ, ఓకేనా? రైట్. ఇక్కడున్న సిచ్యువేషనే మనకు కావాలి. అకార్డింగ్ టు ద స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ వీ హ్యావ్ టు ఫాలో ద యాడ్ మెసేజెస్ యాజ్ ట్రూ కదా. సో కాబట్టి యాడ్ మెసేజ్ ట్రూ అయింది, హామీ నిజమైనది కాదు అని చెప్తున్నాడు. ఇది తప్పండి, హామీ నిజమైనదే. నెక్స్ట్, ప్రజలు తమ డబ్బు పెరగాలని కోరుకుంటారు అన్నాడు. కరెక్ట్, డబ్బు పెరగాలని కోరుకుంటారు కాబట్టే ఆయన 5 నెలల్లో డబ్బు రెట్టింపు చేసుకోండి అని ఒక మెసేజ్ ఇచ్చిండు, ఒక ప్రకటన ఇచ్చిండు, ఓకేనా? 5 నెలల్లో మీ డబ్బు రెట్టింపు చేసుకోండి అనే ఒక స్టేట్మెంట్ పాస్ అయింది అని అంటే ఖచ్చితంగా ప్రజలు డబ్బు రెట్టింపు చేసుకోవాలని ఒక ఆలోచన ఉండే ఉంటుంది కదా. సో కాబట్టి డబ్బు రెట్టింపు చేసుకోవాలని కోరుకుంటారు. సో సెకండ్ వన్ ట్రూ, ఓకేనా? సో సెకండ్ వన్ అనేది ట్రూ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. తర్వాత క్వశ్చన్లో చాలా డిమాండ్ ఉన్నందున ప్రోగ్రామ్ యొక్క టికెట్లు కోరుకునే ప్రతి వ్యక్తికి 5 టికెట్లు మాత్రమే ఇవ్వబడతాయి అన్నాడు. అయితే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసిరట, ఆ ప్రోగ్రామ్కి మస్తు చాలా డిమాండ్ ఉంది. సో డిమాండ్ ఉండడం వల్ల ప్రోగ్రామ్ యొక్క టికెట్లు కోరుకునే ప్రతి ఒక్కరికి 5 టికెట్లు మాత్రమే ఇవ్వబడతాయి అంటున్నాడు. ఇప్పుడు మీరు ఒక కొత్త మూవీ రిలీజ్ అయింది అనుకోండి, మీరు మూవీ రిలీజ్ అయినప్పుడు మనము ఆ క్యూ లైన్లో వెళ్తే ఒక పర్సన్కి 2 టికెట్స్ మాత్రమే ఇస్తాము అని చెప్పేసి జనరల్గా చెప్తుంటారు. అదే నార్మల్ టైంలో మీరు ఒక 10 మెంబర్స్ వెళ్ళండి, 10 టికెట్స్ అని ఒక్కని వెళ్తే 10 టికెట్స్ ఇచ్చేస్తాడు మా ఫ్యామిలీ మొత్తానికి కావాలంటే. అదే సినిమా రిలీజ్ టైంలో నువ్వు క్యూ లైన్లోకి వెళ్ళి ఒక 10 టికెట్స్ కావాలంటే నీకు ఇయ్యడు, ఇన్ని టికెట్స్ ఇస్తాం ఇవాళ రిలీజ్ డే అని చెప్పేసి చెప్తాడు. మా ఫ్యామిలీ ఉందన్నా ఫ్రెండ్స్ ఉన్నారన్నా ఆయన పట్టించుకోడు, అవునా కదా? సో అంటే డిమాండ్ ఉన్నది అక్కడ కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే డిమాండ్ ఉన్నందున వాళ్ళు టికెట్లు కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా లిమిటెడ్ టికెట్స్ని ఇష్యూ చేస్తామని ఒక మాట చెప్పిండు అన్నట్టు. ఇది స్టేట్మెంట్. ఇప్పుడు నువ్వు అజంప్షన్ ఎలా చేస్తావు అంటే ఇక్కడ చూడండి, అజంప్షన్ ఉంది, టికెట్లు విక్రయించేందుకు నిర్వాహకులకు ఆసక్తి చూపడం లేదు అంటున్నాడు. అంటే టికెట్లు ఇవ్వడానికి వాళ్ళకి ఇంట్రెస్టే లేదు అని చెప్తున్నాడు. ఆయన ఇంట్రెస్ట్ లేదని ఎక్కడన్నా మాట్లాడిండా? ఇంట్రెస్ట్ లేదని ఎక్కడ చెప్పలేదు కదా. ఏమన్నాడు? డిమాండ్ ఉంది, మేము తక్కువ టికెట్లు ఇస్తామన్నాడు, కానీ మాకు టికెట్లు ఇచ్చే ఓపిక లేదండి అని చెప్పలేదు కదా. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? ఇది రాంగ్ అవుతుంది, అది రాంగ్, అబ్సల్యూట్లీ రాంగ్. ఓకే, రైట్. నెక్స్ట్, 5 కంటే ఎక్కువ టికెట్లు పొందడానికి ఎవరు ఆసక్తి చూపడం లేదన్నాడు. అంటే 5 కంటే ఎక్కువ టికెట్లు ఎవరికి అవసరం లేదు, మాకు 5 సరిపోతాయి అని చెప్పేసి అంటున్నారంట. మరి ఆ ప్రోగ్రామ్కి వచ్చే వాళ్ళు అంటున్నారా? అస్సలు అనట్లేదు. అది కూడా ఏం చెప్తున్నారు? టికెట్స్ కావాలనే చెప్తారు ప్రోగ్రామ్కి వచ్చేవాళ్ళు, మాకు ఎక్కువ టికెట్లు కావాలని. కానీ డిమాండ్ ఎక్కువ ఉన్నందున వీళ్ళు ఒక లిమిటెడ్గా టికెట్స్ అనేవి సప్లై చేస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ సెకండ్ వన్ కూడా రాంగ్ అవుతుంది. క్లియరా? సో బోత్ రాంగ్ అండి, 2 కూడా తప్పు అవుతున్నాయి. అంటే మనకి ఇక్కడ 1 లేదా 2 అవ్యక్తమైనది కాదు అని అంటాం. సో నన్ ఆఫ్ దీస్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ మనకి నైదర్ నార్ అని వస్తుందండి, నైదర్ నార్ అని వస్తుంది. నైదర్ 1 నార్ 2 అని చెప్పేసి మనం అంటాం. అజంప్షన్ నైదర్ 1 నార్ 2 అజంప్షన్ ఫాలోస్ అని అంటాం. మళ్ళీ ఫాలోస్ అని వచ్చిందని ఫాలో అవుతుందని కాదు. నైదర్ నార్ మీనింగ్ ఏంటంటే 1 కానీ 2 కానీ ఫాలో అవ్వదు అని చెప్తున్నాం అన్నట్టు. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. స్టేట్మెంట్ ఏమందని అంటే అతను తెలివైన వాడు అయితే, అతను పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తాడు అని అన్నాడు. మనకు ఇంగ్లీష్లో ఇఫ్ క్లాస్ అని ఒకటి ఉంటుంది. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్ అని అంటాడు.
సో సేమ్ ఇట్లనే ఒకవేళ నువ్వు కష్టపడితే నువ్వు సక్సెస్ అవుతావు అంటాడు కదా, ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. నువ్వు తెలివైన వాడు అయితే, ఒకవేళ అతను తెలివైన వాడు అయితే అతను పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తాడు అంటున్నాడు. అంటే తెలివైన వాడు కాకపోతే ఉత్తీర్ణత సాధించడమే కదా దాని మీనింగ్. అంటే తెలివైన వాడు అయితేనే ఉత్తీర్ణత సాధిస్తాడు అని చెప్తున్నాడు. రైట్, ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అంటే అజంప్షన్, ఉత్తీర్ణత సాధించాలంటే అతను తెలివైన వాడై ఉండాలి అంటున్నాడు. ఎస్, కరెక్ట్, అబ్సల్యూట్లీ ట్రూ అండి, అబ్సల్యూట్లీ ట్రూ. ఏంటి, అతను తెలివైన వాడైతే పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తాడు అన్నాడు కదా. ఎస్, అతను ఉత్తీర్ణత సాధించాలంటే తెలివైన వాడై ఉండాలి ఖచ్చితంగా, అదే కదా చెప్పింది మనకి. కాబట్టి ట్రూ, అతను పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తాడు అని అన్నాడు. ఇది తప్పండి. మనకు తెలుసా ఉత్తీర్ణత సాధిస్తాడు అనేది? మనకు తెలుసా? తెలియదు. అతను తెలివైన వాడైతే సాధిస్తాడు అన్నాడు కానీ డైరెక్ట్గా అజంప్షను నువ్వెట్లా చేస్తావు? అతను ఉత్తీర్ణత సాధిస్తాడు కానీ అని చెప్తావా నువ్వు? చెప్పలేము, మనం ఖచ్చితంగా జడ్జి చేయలేం కదా. సో కాబట్టి సెకండ్ వన్ ఫాల్స్ అవుతుంది. సో ఇక్కడ అతను ఉత్తీర్ణత సాధిస్తాడు అని చెప్పేసి నువ్వు అనుకుంటావు కానీ నీ సొంత ఆలోచన అకార్డింగ్ టు ద స్టేట్మెంట్ ఇట్ ఈస్ ఫాల్స్ అండి. సో అజంప్షన్ వన్ ఓన్లీ ఫాలోస్, ఊహ ఒకటి మాత్రమే అవ్యక్తమైనది అని అంటున్నాడు, ఫాలో అవుతుంది అని చెప్తున్నాడు. ఓకేనా? రైట్. సో కాబట్టి ఇగో ఇలా మనము ఇక్కడున్న సిచ్యువేషన్ బట్టి, ఇక్కడున్న కాంటెక్స్ట్లో ప్రకటనలో ఏదైతే ఉంటుందో దాన్ని ఫాలో అవుతూ చెప్పాలి, దాన్ని ఫాలో అవుతూనే మనం చేయాల్సి ఉంటుంది. అదర్ దాన్ మన సొంత నిర్ణయాలు అస్సలకి తీసుకోవద్దు. మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసినటువంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, దేని గురించి మాట్లాడుకోవాలి, దేని గురించి మాట్లాడుకోలేము అనేది. ఓకేనా? రైట్. ఇంకొక మాట ఇక్కడ మీకు మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్న డోంట్ ఫాలోస్లో ఒక అంశం ఉంది. భవిష్యత్తు గురించి కానీ పాస్ట్ గురించి కానీ మాట్లాడొద్దు అని చెప్పినాము. ఇక్కడ చూడండి, అతను పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తాడు, ఫ్యూచర్ ఉత్తీర్ణత సాధిస్తాడు, సాధించాడు కాదు, సాధిస్తాడు అంటే ఫ్యూచర్లో. ఫ్యూచర్ గురించి నీకెందుకు? ఫ్యూచర్ ఫాల్స్ కదా, అవునా కదా? ఫ్యూచర్ ఫాల్స్, పాస్ట్ ఫాల్స్. అంటే గతం గురించి భవిష్యత్తు గురించి మాట్లాడద్దు, వర్తమానంలో ఏం జరుగుతుందో అదే ఇంపార్టెంట్ అండి మనకి కదా. సో కాబట్టి ఉత్తీర్ణత సాధిస్తాడు అనేది రాంగ్ అయింది. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ స్టేట్మెంట్, ఇంకొకటి స్టేట్మెంట్ ఏమన్నాడంటే, మీరు ఏదైనా ప్రకటన ఇవ్వాలనుకుంటే, నువ్వు ఏదైనా ప్రకటన ఇవ్వాలనుకుంటే వార్తాపత్రిక ఎక్స్లో ఇవ్వండి అని చెప్పి ఏ చెబుతుంది ఎవరికి? బీకి. సో ఏ చెబుతుంది ఈ బీకి అని రావాలి ఇక్కడ. ఏ చెబుతుంది బీకి. ఏ ఏమని చెప్తుంది అంటే, ఏ అనే పర్సన్ బీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఒకవేళ ప్రకటన ఇవ్వాలనుకుంటే, ఈ ప్రకటన మీనింగ్ అడ్వర్టైజ్మెంట్ అండి, యాడ్. అడ్వర్టైజ్మెంట్, యాడ్స్ అంటాం కదా. నువ్వు ఒకవేళ యాడ్ ఇవ్వాలనుకుంటే వార్తాపత్రిక ఎక్స్లో ఇవ్వు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడు మన అజంప్షన్ ఏంటి అంటే, అజంప్షన్ బి తన ఉత్పత్తులను ప్రచారం చేయాలనుకుంటున్నారు అంటున్నాడు. ఆయన వేయాలనుకుంటున్నాడు. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఆస్పిరెంట్స్ ఇది రైట్ అని పెడతారు, కానీ తప్పు, ఇది తప్పు. ఏమంటారు తెలుసా మీరు? సార్ ఆయన ఉత్పత్తులను ప్రచారం చేయాలనుకుంటున్నారు కాబట్టే కదా ఆయనకు సజెషన్ చేసిండు, ఈయన ఈ వార్తాపత్రికలో అడ్వర్టైజ్మెంట్ ఏమని చెప్పిండు అని మీరు అంటారు. ఎస్, కరెక్టే. కానీ నువ్వు ఇవ్వాలనుకుంటే ఇవ్వమన్నాడు కానీ ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు అని చెప్పిండా స్టేట్మెంట్లో? అకార్డింగ్ టు ద స్టేట్మెంట్ నువ్వు ఫాలో కావాలి కదా. మీరు ఏదైనా ప్రకటన ఇవ్వాలనుకుంటే, ఇఫ్ ఇన్ కేస్ you are willing to give advertisement, you may give in newspaper X అని చెప్పేసి అంటున్నాడు. ఇఫ్ యు ఆర్ విల్లింగ్, నువ్వు ఇవ్వాలనుకుంటే. ఓకేనా? రైట్. సో ఇది అన్నట్టు. అయితే అది ఇఫ్ కేసు వచ్చింది కాబట్టి అది కన్ఫర్మేషన్ ఉండదు ఎప్పుడైనా. ఇఫ్ క్లాస్ అని ఇంగ్లీష్లో ఉంటుంది మనకి, అది కన్ఫర్మేషన్ ఉండదు, ఒకవేళ అని వస్తుంది. ఒకవేళ ఇఫ్ అండ్ ఇక్కడ కూడా అనుకుంటే, నువ్వు అనుకుంటే ఇవ్వనడు కానీ అనుకుంటున్నాడు అని ఎక్కడ చెప్పలేదు కాబట్టి ఫస్ట్ వన్ క్యాన్సిల్ అయింది. నెక్స్ట్, వార్తాపత్రిక ఎక్స్ విస్తృత ప్రసరణను కలిగి ఉంది అంటే వైడ్ రేంజ్ ఆఫ్ పబ్లిసిటీ అనేది వార్తాపత్రిక ఎక్స్కు ఉంది అంటున్నాడు. విస్తృత ప్రసరణ అంటున్నాడు.
దీని మీనింగ్ ఏంటి అంటే వైడ్ రేంజ్ పబ్లిసిటీ అని అంటాం. ఓకేనా, రైట్. సో మరి వైడ్ రేంజ్ పబ్లిసిటీ ఉన్నప్పుడు మరి ఏం చేస్తాము అని అంటే ఇక్కడ మరి ఉందా, వార్తాపత్రికలో ఎక్స్లో నీ ప్రకటన ఇవ్వమని చెప్పిండు అని అంటే దానికి ఆల్రెడీ వైడ్ రేంజ్ పబ్లిసిటీ ఉంది కాబట్టి ఆయన సజెషన్ చేసిండు కాబట్టి సెకండ్ వన్ ట్రూ అండి. అకార్డింగ్ టు ద స్టేట్మెంట్ నువ్వు ఇవ్వాలనుకుంటే ఈ వార్తాపత్రికలో ఇవ్వమని ఎందుకు చెప్తాడు? ఇప్పుడు నువ్వైనా నేనైనా ఎట్లా చెప్తా? చాలా వైడ్ రేంజ్లో పబ్లిసిటీ ఉంది, ఆ న్యూస్ పేపర్లో మన యాడ్ ఇస్తే చాలా ఎక్కువ మంది రీచ్ అవుతుందనే కదా చెప్తాం. అందుకే ఈయన చెప్పిండు నువ్వు ఇవ్వాలనుకుంటే ఇవ్వమన్నాడు. ఇట్స్ అ సజెషన్ కదా. సో కాబట్టి ట్రూ, సజెషన్ ట్రూనే. ఇప్పుడు అజంప్షన్లో నువ్వేం చేస్తావు అని అంటే అది వైడ్ రేంజ్ పబ్లిసిటీ కలిగి ఉంది అనేది నా అజంప్షన్. ఎస్, కరెక్టే. సో అజంప్షన్ 2 ఫాలోస్ అని చెప్పేసి చెప్తామండి. క్లియరా? రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇక్కడ ప్రకటన ఏమంటున్నాడంటే దయచేసి నా కోసం వేచి ఉండకండి, నేను ఆలస్యం కావచ్చు. అతిథులు వచ్చిన వెంటనే భోజనం చేయడం ప్రారంభించండి. కంపెనీ డైరెక్టర్ నుండి అతని కార్యాలయ నిర్వాహకులకు సందేశమట. ఒక మెసేజ్ వచ్చింది. ఏం మెసేజ్ వచ్చింది అని అంటే ఒక కంపెనీ డైరెక్టర్ నుంచి ఆ కంపెనీ అందులో వర్క్ చేసే ఇన్ఛార్జ్లకి, నిర్వాహకులకి అన్నాడు. సో అక్కడ ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్లో ఎవరైతే వర్క్ చేస్తుంటారో, మెయింటైన్ చేస్తారో వాళ్ళకి ఇన్ఛార్జ్ అనుకోండి. ఏమని వచ్చింది అని అంటే దయచేసి నా కోసం వెయిట్ చేయకండి, నాకు లేట్ అవుతుంది, నాకు లేట్ కావచ్చు, ఆలస్యం కావచ్చు అంటున్నాడు. అతిథులు వచ్చిన వెంటనే భోజనం ప్రారంభించండి అంటున్నాడు. అంటే యాక్చువల్గా ఈ కంపెనీ డైరెక్టరు ఒక మీటింగ్ అరేంజ్ చేసిండు అనుకోండి. గెస్ట్లు వస్తారు, నేను రావడానికి లేట్ అయినా మీరు అస్సలు నేను రాలేదు అని చెప్పేసి మీరు వెయిట్ చేయొద్దు, వాళ్ళకి ఫుడ్ పెట్టేసేయండి అని చెప్పేసి తను చెప్తున్నాడు అన్నట్టు. ఇది మనకున్న స్టేట్మెంట్లో ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఓకేనా, ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిచ్యువేషన్ని నువ్వు ఆఫీసర్ కదా, నీకు అనుగుణంగా మార్చుకుంటే నువ్వు నీ పై అధికారి, ఫర్ ఎగ్జాంపుల్ కలెక్టర్, గ్రూప్ 1 రేంజ్లో ఉన్న ఆఫీసర్ వచ్చిండు, నువ్వు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇంకా దేనికైనా ప్రిపేర్ అవ్వచ్చు. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కూడా గ్రూప్ 1 ఆఫీసర్ అయినా నీ పై ఆఫీసర్ రావచ్చు. ఒక కలెక్టర్ వచ్చిండు అనుకోండి, కలెక్టర్ మీ ప్రోగ్రామ్కి గెస్ట్గా రావాలి. ఆయన ఏం చెప్తాడు, నా రావడానికి ఆలస్యం అవుతుంది, అక్కడ కార్యక్రమాన్ని మీరు స్టార్ట్ చేయండి అని అంటాడు, లేదా అక్కడ భోజనాన్ని స్టార్ట్ చేయండి అని అన్నాడు అనుకోండి. ఆ సిచ్యువేషన్లో నువ్వేం అర్థం చేసుకుంటావు అనేది ఇక్కడ కూడా సిచ్యువేషన్. రైట్. అజంప్షన్ ఏంటి? అతిథులను వేచి ఉంచడం మంచిది కాదు అంటున్నాడు. ఎస్, కరెక్ట్. అతిథులను, గెస్టులను అస్సలు వెయిట్ చేయించొద్దు, వెయిట్ చేయించడం మంచిది కాదు. కాబట్టే డైరెక్టర్ ఏం చెప్పిండు, అతిథులు వచ్చిన వెంటనే భోజనం ప్రారంభించండి అన్నాడు. నేను వచ్చేంత వరకు వెయిట్ చేస్తే వాళ్ళని వెయిట్ చేయించిన వాళ్ళం అవుతాం కాబట్టి వాళ్ళని వేచి ఉంచడం మంచిది కాదు అనే ఆయన ఉద్దేశం కాబట్టే ఆ మాట చెప్పిండు. అవునా కాదా? సో కాబట్టి ఫస్ట్ వన్ ట్రూ. సెకండ్, సమయానికి భోజనం సిద్ధం కాకపోవచ్చు అన్నాడు. ఇది రాంగ్ అండి. అసలు భోజనం సిద్ధం అవుతుంది, సిద్ధం కావట్లేదు అనే దాని గురించి మాట్లాడలేదు. భోజనాల గురించి ఏం మాట్లాడిండు? భోజనం చేయడం ప్రారంభించండి, ఈ డైరెక్టర్ రావడానికి ఆలస్యం అవుతుంది అన్నాడు. కానీ భోజనాలు సిద్ధం కాలేదు, కూరగాయలు కాలేదు అని ఏమైనా చెప్పిండా? చెప్పలే మనకి. సో కాబట్టి సెకండ్ వన్ రాంగ్, ఓన్లీ ఫస్ట్ వన్ ట్రూ అవుతుంది. సో అజంప్షన్ 1 ఫాలోస్ అని అంటాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ స్టేట్మెంట్ ఏంటి అని అంటే నాకు బాగా లేకపోతే మీరు సమావేశానికి వెళ్ళవలసి ఉంటుంది. ఒక మేనేజర్ తన ఆధీనంలో ఉన్న వ్యక్తికి చెప్పాడు. ఏమంటున్నాడంటే నాకు బాగా లేకపోతే ఒకవేళ నాకు బాగా లేకపోతే మీరు సమావేశానికి వెళ్ళవలసి ఉంటుంది అని చెప్పిండు. ఎవరు? మేనేజర్ తన ఆధీనంలో అంటే తన కింది స్థాయిలో ఉన్న ఒక ఇన్ఛార్జ్కి చెప్పిండు. ఓకేనా? రైట్. ఏమంటున్నాడు? ఇన్ఛార్జ్కి ఏమని చెప్పిండు అని అంటే నాకు బాగా లేకపోతే మీరు సమావేశానికి, ఆ మీటింగ్కి నువ్వు హాజరు కావాలి అని చెప్పిండు. ఇప్పుడు అజంప్షన్ చూడండి, సమావేశానికి మేనేజర్ స్థాయి సిబ్బంది మాత్రమే హాజరు కానవసరం లేదు అంటున్నాడు. అంటే మేనేజర్ స్థాయి సిబ్బంది మాత్రమే అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అంటున్నాడు. ఎస్, కరెక్టే. ఎందుకంటే ఓన్లీ మేనేజరే పోవాలి అని అనుకున్నప్పుడు తన క్రింది స్థాయి అధికారులకు తను వెళ్ళవలసి ఉంటుందని ఎట్లా చెప్తాడు?
చెప్పడు కదా. తను తన క్రింది స్థాయి అధికారులను నువ్వు వెళ్ళాలి నాకు బాగలేకపోతే అని చెప్పిండు కాబట్టి ఖచ్చితంగా తన క్రింది స్థాయి అధికారులు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు కూడా అటెండ్ కావచ్చు ఆ మీటింగ్కి అనే దాని మీనింగ్. నెక్స్ట్ స్టేట్మెంట్, సో మనకు అజంప్షన్ సెకండ్ చూద్దాం. మేనేజర్ క్షేమంగా ఉంటే అతను స్వయంగా సమావేశానికి వెళ్ళాలనుకుంటున్నాడు అంటున్నాడు. ఒకవేళ తను క్షేమంగా ఉంటే, తనకి బాగుంటే తనే వెళ్ళాలనుకుంటున్నాడు స్వయంగా అంటున్నాడు. ఎస్, అబ్సల్యూట్లీ ఇది కూడా కరెక్ట్ అండి. ఎందుకంటే నాకు బాగా లేకపోతే మీరు వెళ్ళండి అన్నాడు, కానీ నేను వెళ్ళను నువ్వు వెళ్ళు అని చెప్పలేదు కదా. అంటే తనకి హెల్త్ ఇష్యూస్ ఏమో ఉన్నట్టున్నాయి, మరీ నాకు టూ మచ్గా బాగలేకపోతే మాత్రం నువ్వు వెళ్ళాలని ముందు ఇన్స్ట్రక్షన్ జారీ చేస్తున్నాడు, ఒక ఇంటిమేషన్ చేస్తున్నాడండి కదా. సో కాబట్టి రెండు కూడా ట్రూ అవుతున్నాయి. సో బోత్ ట్రూ. సో ఇక్కడ మనకి 1 and 2 ఫాలోస్ అవుతుందండి. బోత్ 1 and 2 ఫాలోస్ అని అంటాం. బోత్ 1 and 2 ఫాలోస్. రైట్. నెక్స్ట్ ఇక్కడ తర్వాత క్వశ్చన్లో స్టేట్మెంట్ చూడండి. ప్రకటన, పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థులకు సంఖ్యను పెంచడానికి ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించండి. ఈ స్టేట్మెంట్ సో ఏం చెప్పిండంటే, పాఠశాలకు హాజరయ్యే విద్యార్థులకు వాళ్ళ సంఖ్యను పెంచడానికి, విద్యార్థుల సంఖ్య పెంచడానికి మిడ్ డే మీల్స్ అంటారు కదా, మధ్యాహ్న భోజన పథకాన్ని అందించండి, మధ్యాహ్న భోజనాన్ని అందించండి అని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, అజంప్షన్, మధ్యాహ్న భోజనం ఎందుకు, వాళ్ళ ఇంటి నుంచి డబ్బా తెచ్చుకుంటారు కదా అని మనం అంటామా? అనొద్దు. బీ పాజిటివ్. ఎందుకు, నువ్వు ఆఫీసర్ కదా, అవును కదా, రైట్. సో ఇప్పుడు అజంప్షన్ చూడండి, మధ్యాహ్న భోజనం పిల్లలను పాఠశాలలకు ఆకర్షిస్తుంది అంటున్నాడు. ఎస్, కరెక్ట్ అండి, ఫస్ట్ వన్ కరెక్ట్. పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య పెంచడానికి మధ్యాహ్న భోజనం అందించాలి అని అంటే మిడ్ డే మీల్స్ స్కూల్లో ఉందని పిల్లోడు అట్రాక్ట్ అయ్యి స్కూల్కు రావడానికి అవకాశం ఉంటుంది, దానివల్ల అటెండెన్స్ పర్సంటేజ్ పెరుగుతుంది అంటున్నాడు. ఎస్, కరెక్టే. పాఠశాలలకు ఆకర్షిస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్, మంచి ఆహారం లేని పిల్లలు పాఠశాలలకు హాజరవుతారు అన్నాడు. ఇది తప్పండి. మంచి ఆహారం వాళ్ళ దగ్గరనట ఫుడ్ లేని పిల్లలు, మంచి ఆహారం లేని పిల్లలట స్కూల్కు వస్తారు అని చెప్తున్నాడు. మంచి ఆహారం లేని పిల్లలు స్కూల్కి వస్తారని చెప్పేసి మనం చెప్పడానికి లేదు. ఇక్కడ మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజనం అనేది పిల్లలకు అందించడం అనే కాజ్ అనేది ఎందుకు ఇచ్చిండు అని అంటే అటెండెన్స్ పర్సంటేజ్ పెంచడానికి ఇచ్చిండు, కానీ మంచి ఆహారం లేని వాళ్ళు స్కూల్కి వస్తారని కాదు కదా కాజ్ అక్కడ. కాబట్టి సెకండ్ వన్ ఫాల్స్ అవుతుంది. సో అజంప్షన్ 1 ఫాలోస్. ఓకేనా, రైట్. ఇగో ఇది అజంప్షన్ 1 అండి. ఓకేనా, నెక్స్ట్. ఎస్, ఇగో ఇవి మనకు స్టేట్మెంట్స్ అజంప్షన్కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. సో స్టేట్మెంట్స్ అజంప్షన్స్లో మీరు ఎన్ని క్వశ్చన్లు డిస్కస్ చేసినా, ఎన్ని క్వశ్చన్లు చూసినా కూడా ఇదే విధంగా అక్కడున్న సిచ్యువేషన్ బట్టి స్టేట్మెంట్కి లోబడి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, బీ పాజిటివ్గా ఉండాలి. ఓకేనా, సో ఆల్వేస్ పాజిటివ్గా థింక్ చేయాలి, స్టేట్మెంట్ పరిధిలో ఆలోచించాలి, అండ్ సొంత నిర్ణయాలకి తావుండొద్దు, మనం సొంతంగా నిర్ణయాలు తీసుకోవద్దు. ఇవి 3 విషయాలు గుర్తుపెట్టుకొని నువ్వు ఆఫీసర్ అనే విషయాన్ని కూడా మర్చిపోకపోతే ఈజీగా ఈ స్టేట్మెంట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చండి. రైట్. సో తర్వాత నెక్స్ట్ టాపిక్తో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.